జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత 9వ అధ్యాయము 5వ శ్లోకము. నచ మత్సాని భూతాని పశ్యమి యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మహాత్మా భూతభావనః. అయినను సృష్టింపబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచించమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వసృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తునందరి భాగమును కాను. భాష్యము. సమస్తము తనయందే స్థితిని కలిగి ఉన్నదని మత్సాని సర్వభూతాని అని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట పలుకుగా దానిని వేరు విధముగా అర్థం చేసుకొనరాదు. వాస్తవమునకు విశ్వం యొక్క భరణ పోషణముతో ప్రత్యక్షముగా ఆ భగవానుకు ఎట్టి సంబంధము లేదు. కొన్ని మార్లు అట్లాస్ తన భుజములపై భూగోళం మోయిను. అట్టి కార్యములో అలసినట్లుగా మనము చిత్రంలో గాంతుము. ఇదే భావనను శ్రీకృష్ణ భగవానుడు విశ్వం భరించుచున్నాడని విషయమును మనం ఊహింపరాదు. ఏలైనా తనయందే సర్వము స్థితిని కలిగి ఉన్నను తాను మాత్రము వాటికి పరుడునై ఉన్నానని భగవానుడిచట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమును నిలిచి ఉన్నది. ఆ అంతరిక్షము భగవానుని శక్తి అయినను అతడు అంతరిక్షముకు భిన్నుడు కాడు. అతడు భిన్నముగా స్థితి ఉన్నాడు కనుకనే జీవులందరూ నా అచించ శక్తియందు నిలిచియున్నను దేవదేవుడైన నేను వారికి పరుడై ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచించమైన యోగ వైభవము. భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలను గావించుచున్నాడు అనే వేదయగంటువైన నిరుక్తియందు తెలుపబడినది. యుజ్యతే నేవ దుర్గటేషు కార్యేషు. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములైన వివిధ శక్తులను కలిగి ఉన్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనే భావనలోనే మనం అతనిని అవగాహన చేసుకొనవలెను. మనం ఒక కార్యమును చేయవలని తలచినప్పుడు దానికి పెక్కు అవరోధములు కలగవచ్చును. కొన్ని మార్లు మనం కోరిన రీతిగా చేయుటకు సాధ్యం కాకపోవచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదేని ఒక కార్యమును చేయగోరినప్పుడు అతని సంకల్పం మాత్రమే అది ఊహాతీతముగా సమగ్రముగా నిర్వహింపబడును. ఈ విషయంచే భగవానుడు వివరించుచున్నాడు. అతడే సృష్టిని పోషించుచున్నాడు మరియు భరించువాడినైనను వాస్తవమునకు తాను సృష్టిని తాకనైనా తాకడు. కేవలము అతని దివ్య సంకల్పము చేతనే సమస్తము సృష్టింపబడి భరించబడి పోషించబడి అంత్యమున నశించిపోవును. పరతత్వమైనందున అతనికి మరియు అతని మనస్సునకు ఎట్టి భేదము లేదు. మనకు మరియు మన మనస్సుకు భేదము కలదు. ఏకకాలమున ఆ భగవానుడు సర్వమునందు వసించియున్నను ఏ విధముగా రూపసహితుడై ఉండగలడో సామాన్యుడు ఎరుగజాలడు. ఈ భౌతిక సృష్టికి భిన్నముగా నన్ను సర్వము అతని అందే నిలిచున్నది. ఇట్టి విషయమే దేవదేవుని యోగశక్తిగా యోగమైశ్వరం అని వివరింపబడినది. హరే కృష్ణ.